ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ విద్య, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్నం భోజనం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. చెర్లపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ చెర్లపల్లి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు డివిఎస్ ఫణికుమార్ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్య చిన్నారి జీవితానికి బలమైన పునాది అని అన్నారు. చిన్నతనం నుంచే పిల్లల్లో చదువుపై ఆసక్తి, క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నైతిక విలువలు పెంపొందించడం ద్వారా వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ విద్య, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. చిన్నారులకు అక్షరాభ్యాసం అనేది కేవలం చదువు ప్రారంభం మాత్రమే కాకుండా వారి భవిష్యత్ విజయాలకు తొలి అడుగు అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురాకుండా వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రేమ, ఓర్పు, అంకిత భావంతో బోధిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పీఆర్టీయూ నాయకత్వాన్ని ఆయన అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్, మండల విద్యాధికారి అరుంధతి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు దొడ్డి రమేష్, పీఆర్టీయూ పత్రికా సబ్ ఎడిటర్ గాదె వెంకటరెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు కిరణ్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పోలే వెంకటయ్య, రాష్ట్ర సోషల్ మీడియా వైస్ చైర్మన్ ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి, యాదగిరెడ్డి, నల్గొండ మండల అర్బన్ శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బత్తుల భాస్కర్, బొడ్డు నాగయ్య, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, కడారి కృష్ణ, ఏళ్ల వెంకటరమణారెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్ రెడ్డి, తిరందాస్ సత్తయ్య, మునుగోడు అధ్యక్షులు యూసఫ్ పాషా, తరాల దేవయ్య, కోసనం కరుణాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి గారా, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ గ్రామంలో గ్రామస్తులందరూ కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపించడం అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు నేను గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఇంతమంది గ్రామస్తుల అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొన్న ఈ ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల చెర్లపల్లి ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలని పరిరక్షించాలంటే ఇవాళ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనముతో పాటు ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా అందించడానికి ప్రభుత్వం ముందుకు రావడం, ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేస్తూ ఉపాధ్యాయ లోకం ఇవాళ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ పాఠశాలలో గణనీయంగా అడ్మిషన్లు పెంచినందుకు ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ అదేవిధంగా ఈ గ్రామస్తులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరగాలనే లక్ష్యంతో ఇలా ఎక్కడ పిలిస్తే అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లో ఓట్లేని కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాసం ఉందంటే రావడం జరుగుతుంది. అందుకు మా అదృష్టంగా మేము భావిస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వం మాకు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన పాఠశాలలో స్ట్రెంత్ పెంచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటూ ప్రభుత్వం కూడా ఇది గమనించాలని కోరుతూ, కాకపోతే కొంచెం వెటకారంగా మా పాఠశాల ఉపాధ్యాయులకు భోజనం పెడుతున్నాం, టిఫిన్లు పెడుతున్నాం అనే విధంగా చిన్న చూపు చూసే విధంగా మాకు వద్దు సార్, మేము ఎవరూ అడగలేదు, మా భోజనం మేము తెచ్చుకుంటాం, మా టిఫిన్ మేము తెచ్చుకుంటాం, మా పాఠశాలకు పిల్లలను ఏ విధంగా రప్పించుకోవాలో మాకు తెలుసు. దయచేసి ప్రభుత్వం మేము అడిగిన డిమాండ్ని నెరవేర్చాలని కానీ అన్నం పెడుతున్నాం, టిఫిన్ పెడుతున్నాం అన్న మాటని విరమించుకోవాలని కూడా సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరూ వచ్చింది సార్, చాలా బాగుంది. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్సీ గారు, మన టీచర్ ఎమ్మెల్సీ గారు, అలాగే కిషన్ గౌడ్ గారు, విద్యార్థి రాష్ట్ర నాయకులు, మన కార్పొరేటర్ గారు రమేష్ గారు, పీఆర్టీయూ బాధ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం మనకు చాలా సంతోషంగా ఉంది. సార్, మా పాఠశాల మాకున్నంత వరకు
మాకున్న నిధులతో అంటే గ్రాంట్స్ ద్వారా మేము ఈ పాఠశాలను ఇంత బాగా అభివృద్ధి చేసుకున్నాం సార్. ఇంకా మీలాంటి వాళ్ళని కూడా మేము పాఠశాల యొక్క అభివృద్ధికి మేము అప్పీల్ చేసుకుంటాం సార్. అందుకు మా విద్యార్థులను ఉద్దేశించి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళీ అప్పుడు పూర్వకాల అప్పుడు కార్పొరేట్ స్కూల్ లేకుండా మా చెల్లపిల్ల మా చిన్నతనం ఉన్నప్పుడు ఇక్కడంతా కూడా ఈ స్కూల్ ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఉండే. కానీ ఈ రోజులలో మా చెల్లపిల్ల చుట్టుపక్కల ఈ నల్గొండ లేనట్టు ఒక 7-8 కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి. ఇంత కార్పొరేట్ స్కూల్ ఉన్నా కానీ ఇంత మీరు చూస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఉన్నట్టే ఉన్నారు. దీనికి ముఖ్య కారణం మా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మరి ముఖ్యంగా మా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పనికుమార్ గారు. బడిబాట కార్యక్రమం అప్పుడు కూడా ఆయన ఎంతో 6 గంటలకే వచ్చి నేను కొత్తగా గెలిచినా నాకు ఫోన్ చేస్తుంటా, మేము ఫోన్ చేసి సార్ రావాలంటే అన్న రాయే పిల్లలు అని ఏం చేస్తున్నా అట్లా తపన పడుతుంటారు. అట్లాంటి ఉపాధ్యాయులు పేరున అందరూ కూడా చాలా మంచిగా చెప్తున్నారు పాఠాలు. అన్న మీకు కూడా మేము ఒకటే వచ్చినప్పుడు మా వార్డుకి వచ్చినందుకు, మా ఊరికి వచ్చినందుకు జర ఇది ముఖ్యమైన స్కూల్, ఇది దయచేసి నిధులు కూడా మీరు ఇంతకుముందు చెప్పారు, మీరు కూడా చెప్పారు. కానీ మా వంతు కూడా మా రిక్వెస్ట్ జర పెద్ద ఎత్తున పుట్టుకున్న తర్వాత ఆ పేరున్న స్కూల్ కాబట్టి తమ ఎక్కువ నిధులు ఇవ్వాలని, మా స్కూల్కు మంచి మార్గదర్శకంగా ఉండాలని మా స్కూల్కి కోరుకుంటూ వ్యవసాయం చెర్లపల్లి పాఠశాలలో అక్షరాభ్యాసం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పింగళి శ్రీపాల్ గారు, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్ గారు, ఎంఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మండలంలో 3 స్కూళ్ళకు ప్రీ ప్రైమరీకి శాంక్షన్ అయితే అందులో మా స్కూల్ ఒకటి. ఈరోజు 32 మంది ఎల్కేజీ యూకేజీలో జాయిన్ కావడం జరిగింది. టోటల్ స్ట్రెంత్ ఈరోజు చెర్లపల్లిలో 132. అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఓపెన్ చేయించినాం. ఏదేమైనా చెర్లపల్లి గ్రామస్తులకే నేను తెలియజేసేది ఏంటంటే, మీ పిల్లల చదువు ప్రైవేట్ స్కూల్కి పోతే ఎట్టుంది, మా స్కూల్కి వస్తే ఎట్టుందో చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఐబీసీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.